సోదరులారా, మరి ఈరోజు మైనార్టీల పైన, మరి క్రైస్తవుల పైన, హిందువుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి, చంపివేయబడుతున్నారు. నిజంగా ఏ మతము ఇంకొక మతం వాళ్ళని చంపమని ఎక్కడ చెప్పడం లేదు. మరి అన్ని మతాలు మరి కరుణ, దయ, మానవత్వాన్ని బోధిస్తున్నాయి తప్ప ఒకరినొకరిని చంపి నీ మతాన్ని సుస్థిరం చేసుకో అని చెప్పేసి ఏ మతము గ్రంథము కూడా చెప్పడం లేదు. ఖురాన్ చెప్పడం లేదు, బైబిల్ చెప్పడం లేదు, అలాగే భగవద్గీత చెప్పడం లేదు. అయితే కొంతమంది దుర్మార్గులు, మతోన్మాదులు, మరి మూర్ఖులు ఆ మత పిచ్చితో ఇంకొక మతాన్ని మట్టు పెట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పని మరి మానవత్వం లేనటువంటి పని. మనిషి కోసం మతం కానీ, మతం కోసం మనిషి కాదన్న విషయాన్ని మనం తెలుసుకోవాలని, మరి ఈ దాడుల పైన ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మరి మెజార్టీ వ్రతం ఉన్నటువంటి వాళ్ళను రక్షిస్తూ వాళ్ళు ఎలాంటి నేరాలు చేసినా, ఎలాంటి ఘోరమైన మరి సమాజంలో ఘోరమైన పరిస్థితులు కల్పించిన కూడా ఈ రోజుకి వాళ్ళ పైన శిక్షలు లేకుండా చేస్తున్నాయి. మరి దుర్మార్గులు మరి రేపులు చేసి లోపల ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు, వాళ్ళ మతాలకు చెందినటువంటి వాళ్ళైతే వాళ్ళను చర్చిలను మరి మేనేజ్ చేసి వాళ్ళను బయటకు తీసుకొచ్చి మరి ఈ సమాజంలో చెప్తున్నారు. నిజంగా సమాజం కోసం, జనం కోసం, అణగారిన వర్గాల కోసం, బహుజనుల కోసం, మరి పేద వర్గాల కోసం, మహిళల కోసం ये जुल्म है और हम इस जुल्म के खिलाफ आवाज उठाते हैं कि अगर आवाज नहीं उठाए, मैं खास कर कहता हूँ, बांग्लादेश में जो हमला हुआ है उसमें जो अमन चाहते हैं ऐसे लोग, चाहे वो किसी भी मजहब से ताल्लुक रखने वाले हो, उस जुल्म के खिलाफ आवाज उठाएं। ऐसे ही भारत में अगर अक़लियतों पर हमला होता है तो अक्सरियत वाले उनको चाहिए कि वो भी जो अमन चाहते हैं आवाज उठाए, वरना ये आग अगर सिलक गई तो ऐसी सिलगेगी कि देखेगी नहीं कि कौन माइनॉरिटी है, कौन मेजॉरिटी है। हर एक को ये जलाती हुई जाएगी और नस्लों को तबाह और बर्बाद कर देगी और मुल्कों को तबाह और बर्बाद कर देगी। इस वास्ते हर एक को चाहिए, खास कर जहाँ कहीं भी जुल्म होता है, उस जुल्म के खिलाफ आवाज बने और दीवार बनकर ठहरे। इंशाअल्लाह जब तक हम ये काम नहीं करेंगे हमारी हिफाजत होना मुश्किल है। तो मैं तमाम पार्टियों से, तमाम जमातों से ये दरख्वास्त करता हूँ, इन बातों का ख्याल करते हुए जब कभी भी कहीं भी जुल्म हो तो उसके खिलाफ हर एक जगह पर हम सबसे पहले आगे रहेंगे। और మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు కానీ ఎవరిని అసలు హతమార్చిన ప్రసక్తి ఉండదు. వాడు హతమార్చినంటే వాడు ముస్లిం ద్రోహి ఉంటాడు, లేకుంటే వానికి ఇస్లాం అర్థమై ఉండదు. తర్వాత ఇటీవల బంగ్లాదేశ్లో ఒక హిందూ సోదరిని చంపేసినారు. నిజంగా జమాత్ ఇస్లామీ కాదు, మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఒకరిని అన్యాయంగా చంపకూడదు, కానీ అక్కడ ఒక హిందూ సోదరిని చంపినప్పుడు మొత్తం ఇక్కడ ములెక్కబడి చాలా మంది గబ్బోలు పెట్టేస్తున్నారు అన్యాయం జరిగిందని. అయ్యా, ఇక్కడ భారతదేశంలో ఎక్కదు లేనని, అసలు పేపర్ దృష్టికి రానని రోజు ఒక 10 సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు మణిపూర్లో కాష్టం ఎంతమంది చంపబడ్డారు. క్రిస్టియన్ మైనార్టీలు ఎవరైనా గళం ఎప్పారా? ఏ ప్రభుత్వానికి చిమ్మ కుట్టినట్టుంటే కనీసం ప్రభుత్వ ప్రతినిధి అక్కడ ఎవరైనా పోయినాడా? వాళ్ళు మైనార్టీలు కాదా? అలాంటి ఏదో ఎవడో సంచిలో తీసుకోబోతుంటే అది మటన్ అన్నా మళ్ళీ చంపేయడం, ఇలా ఏకపక్షంగా దాడులు జరుగుతున్నాయి. దాన్ని ఎవరు ఖండించడం లేదు. మేము హృదయపూర్వకంగా ఖండిస్తున్నాం. ఏ మతానైనా కానీ ఇవి మనము ఈ సృష్టిలో మనం గుర్తించుకొని పెద్ద చేస్తున్నది పాటిస్తాడు. మరి ఆయననే ఒక పాలిస్ కేసులో తీసుకెళ్ళి నేను జైల్లో వేయలేదా? ఎక్కడ మీ హిందుత్వం? ఆయన హిందూ కాదా, కేజ్రీవాల్ కాదా? వేరే ఎంతమంది శివసేన ముఖ్యమంత్రి ఆయన కూడా మీరు జైల్లో వేశారు. ఏమైనా హిందూ కాదా? ఈ రాజకీయ ప్రయోజనాల కోసము హిందూ ముస్లింలు వాడుకుంటారు తప్ప మీకు ఎటువంటి ఉద్దేశం లేదు. అదేవిధంగా ఎస్డిపిఐ నేషనల్ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని కూడా
దాదాపుగా 8 నెలలు కావస్తుంది. ఈడీ కేసులో ఫాల్స్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చేసిన తప్పేమంటే దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మా గొంతు నొక్కాలనే ఉద్దేశంతో మా యొక్క జాతీయ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ యొక్క అరెస్టులకు ఏ రాజకీయ పార్టీ, ముఖ్యంగా భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీ భయపడదు. కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఎస్డీపీ కానీ, వెల్ఫేర్ పార్టీ, ఏ పార్టీలు కూడా భయపడదు. అందరం కలిసి సంయుక్తంగా ఇలాంటి మత శాంతవాదులకు గుర్తు చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క మనిషి, మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి ఒకరి మీద దాడి చేస్తే, ఒకరిని అన్యాయంగా చెప్పేస్తే ఖండించాల్సిన అవసరం ఎంత ఉందని భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఐఏఎస్లు మొదలుకొని, ఐపీఎస్లు మొదలుకొని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మొదలుకొని అందరూ కూడాను ఆ రాజ్యాంగ నియమాల ప్రకారంగానే పని చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఎవరి మీదనైనా గాని ఆక్షేపణ ఉన్నప్పుడు వారు చట్టరీత్యా వారి గురించి తెలియజేయవచ్చు. అయితే ఈ కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, ఆయా రాష్ట్రాలలో మైనార్టీల మీద దాడులు విపరీతంగా పెరగడము. అంత మాత్రమే కాకుండా వారి వ్యాపార కొట్లకు వెళ్ళొద్దండి, వారిని మీరు ప్రోత్సహించద్దండి, ఇక్కడ ఉంటే మన మతం వాళ్ళే ఉండాలి, ఇక్కడ ఉంటే మనకు సంబంధించిన వ్యక్తులే ఉండాలని చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఒక మత ప్రేరేపణ లేకపోతే ఒక హింసను చాలా మంది ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది, ప్రజలందరికీ